హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేంద్ర విశ్వయాత్ర. కోటప్పకొండ రెండో వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మన మొదటి వీడియో కనుక ఇంకెవరైనా చూడకపోతే మన ఛానల్ అయితే ఉంది. మీకు వీలున్నప్పుడైతే మొదటి వీడియోని అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఆ త్రికోటేశ్వర స్వామిని అయితే లైవ్లో చూపించాను. ఇప్పటిదాకా యూట్యూబ్లో ఎవరు చూపిన విధంగా మనం అయితే చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈడేంటి రాళ్ళు పెడుతున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడ రాయి మీద రాయి 5 రాళ్ళు పెట్టి మనం అనుకున్నది కోరుకుంటే అది జరుగుతుందని ఇక్కడ జనాలు అయితే నమ్ముతున్నారు. సో మనం కూడా అందుకనే పెట్టడం అయితే జరుగుతుంది. అది ఫ్రెండ్స్, నేనైతే ఫ్యామిలీతో అయితే రావడం జరిగింది. నేను ఇప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి ఇప్పుడు పైన ట్రెక్కింగ్ చేసుకుంటూ పాతకోటేశ్వర స్వామి కూడా దర్శనం అయితే చేసుకుంటాము. మీరు కూడా వీలైతే మీ ఫ్యామిలీని తీసుకుని టెంపుల్కి రండి. ఎందుకంటే శివుడు దక్షిణామూర్తి అవతారంలో ఉండటం అనేది చాలా రేరు. అది ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కోటప్పకొండ మాత్రమే. అది మన ఆంధ్రదేశంలో ఉండటం మనకి ఎంతో గర్వకారణం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే త్రికోటేశ్వర స్వామి పాత టెంపుల్కి అయితే ఇక్కడ నుంచి మనం కొండ మీదకి వెళ్తానికి అయితే మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మొత్తం అడవిలోనే అంతా రాళ్ళు రప్పలు అలానే ఉంటుంది. రోడ్లు ఏమి ఉండవు. తర్వాత ఈ కొండ ఎత్తు దాదాపు 2000 అడుగులు అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే కొండ కూడా స్ట్రైట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తుంది అయితే రుద్రశిఖరం. మనకి ఇక్కడ కొండలు 3 శిఖరాలుగా అయితే పిలుస్తారు. ఒకటి రుద్రశిఖరం, ఒకటి బ్రహ్మశిఖరం, ఒకటి విష్ణు శిఖరం అని పిలుస్తారు. 3 దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అంటారు. 3 దేవుళ్ళు కలిసి ఉంటారు కాబట్టి త్రికోటేశ్వర స్వామి అంటారు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు నడుస్తూ ట్రెక్కింగ్ చేసుకుంటా ఈ ఆలయం చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాము. అసలు రుద్రశిఖరం మీద ఉన్న శివుడు బ్రహ్మశిఖరం మీదకి ఎందుకు వచ్చారు, ఏంటి చరిత్ర మొత్తం అయితే తెలుసుకున్నాము. ఇక్కడ మనకి 3 కథలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ జనాలు అయితే చెప్పుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మొదటి వీడియోలో అయితే నేను ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ అయితే చూపించాను. ఆ ఆనందవల్లి అమ్మవారు శివుని భక్తురాలు. ఆమె రోజు త్రికోటేశ్వర స్వామి టెంపుల్కి అయితే, అంటే రుద్రశిఖరం మీద ఉన్న మనం వెళ్ళబోతున్న టెంపుల్కి అయితే డైలీ వెళ్ళి స్వామివారికి తీర్థప్రసాదాలు అయితే సమర్పించి వచ్చేది. ఆమె భక్తికి వచ్చిన శివుడు అయితే ఆమె కన్యగా ఉండగానే ఆమెను పరీక్షించడానికి గర్భం అయితే ప్రసాదించాడు. ఆమె కింద నుంచి అలానే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కూడా కింద నుంచి అయితే నడుచుకుంటూ అలానే ప్రసాదం అయితే డైలీ తీసుకుని స్వామివారికి అయితే వెళ్ళి సమర్పించేది. ఆమె అలా రోజు వస్తుండగా ఒక రోజు అయితే నడవలేక స్వామివారిని అయితే అడిగింది. స్వామి, మీరు కిందకైతే రండి, నేను మీకు ఇదే సేవలు నేనైతే చేసుకుంటాను, ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను అని చెప్పి స్వామివారిని అయితే అడుగుతుంది. శివుడు బోలాశంకరుడు కదా, ఏది అడిగినా ఏ భక్తిని కోరికైనా తీరుస్తాడు. సో స్వామివారు సరే సరే అని చెప్పి కిందకైతే వస్తానంటారు. బట్ ఒక కండిషన్ అయితే పెడతారు. నేను నీతో పాటు రావాలంటే నువ్వైతే వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పానంటారు. దానికి అమ్మవారు అయితే ఒప్పుకుంటారు. ఒప్పుకుని కిందకు వస్తూ ఉండగా బ్రహ్మశిఖరం దగ్గరకు వచ్చినప్పుడు స్వామివారి వెనక వస్తూ ఉంటే పెద్ద పెద్ద సౌండ్స్ అయితే వచ్చాయంట. అది ఏమైంది స్వామివారికి అని చెప్పి అమ్మవారు అయితే వెనక్కి తిరిగి చూశారంట. అప్పుడు స్వామివారు అయితే ఇక్కడ బ్రహ్మశిఖరం మీద త్రికోటేశ్వర స్వామిగా అయితే వెలిశారు.
ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ న్యూ సబ్స్క్రైబర్ అయితే పరిచయం అయ్యాడు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు. మీ పేరు ఏంటి తమ్మి? నిశాంత్ అంట వాడి పేరు. మనమైతే 75% అయితే వచ్చామంటే ఇంకా 25% ఉంది. ఏమైనా చూసుకుంటే మీరు టెంపుల్ ఇవ్వండి అక్కడ ఉంది. మనం ఇటు ఎక్కాలి ఇంకా 25% అయితే ఉంది పైకి. ఇదైతే మెయిన్ నిలువుగా అయితే ఉంది పైకి ఎక్కడానికి. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు. ఆదివారం సోమవారం అయితే భోజనాలు పెడతారంట. శివస్వాములు కూడా వస్తున్నారు. శివరాత్రి అప్పుడు ఇంకా బాగా ఉంటుందంట. కార్తీక మాసం మొత్తం పెడతారంట ఇక్కడ. ఇక్కడ భోజనాలు అయితే ఉచితంగానే పెడుతున్నారు, ఏ ఛార్జీ చేయట్లేదు. మీరు ఆదివారం సోమవారం వస్తే ఇక్కడ భోజనాలు అయితే చేయొచ్చు. మార్నింగ్ టిఫిన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఆయన అయితే కమిటీ మెంబర్ అంట. ఏ ఛార్జీ లేకుండా అందరికి భోజనాలు అయితే పెడుతున్నాడు. మేమైతే ముగ్గురం భోజనం అయితే చేసాము. అందుకు గాను మేమైతే 1116 అయితే విరాళంగా వేయటం జరిగింది. మనం ఇప్పుడైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాము. ఫ్రెండ్స్ మనం పైన త్రికోటేశ్వర స్వామి టెంపుల్కి అయితే విజిట్ చేసాము. ఇప్పుడు మీకు టెంపుల్ అయితే ఎలా ఉందో చూపిస్తాను మేము. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే అయిపోయింది. మీరు కూడా స్వామివారిని అయితే దర్శించుకున్నారు అనుకుంటున్నాను. మన మొదటి వీడియోలో కూడా స్వామివారిని అయితే ఇంకా బాగా చూపించాం. మీ ఎదురుగా ఉన్న ప్లేస్లో చూస్తున్న ప్లేస్లో అయితే మనకి ప్రభలు అయితే వస్తాయి తిరణాలు అప్పుడు కొడపకుండా. మీరు అప్పుడైతే తిరణాలకు వస్తే ఇంకా తిరణాలు ఇంకా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. జై హింద్.